ఒకరిది ఆస్ట్రేలియా, మరొకరిది నైజీరియా, ఉంటోంది ఇండియా. వయసుతో సంబంధం లేకుండా సహజీవనానికి శ్రీకారం చుట్టారు. ఏం జరిగిందో ఏమో, ప్రియురాలు చనిపోయింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఎపిసోడ్ దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారింది. ప్రాణాలు లేకుండా ఇలా నిర్జీవంగా పడి ఉన్న ఈ మహిళ పేరు మార్గరెట్ ఆల్వా. ఆస్ట్రేలియా దేశస్థురాలు. వయస్సు 55. 2 ఏళ్ల క్రితం విజిటింగ్ వీసా మీద ఇండియా వచ్చి హైదరాబాద్ గోల్కొండలో ఓ అద్దె ఇల్లు తీసుకుని ఉంటోంది. భర్తతో కొద్ది కాలం క్రితమే విడాకులు తీసుకుందట. ఈమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అప్పుడప్పుడు ఆస్ట్రేలియా వెళ్లి వారిని చూసి వస్తుంటుందని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇక ఈ కుర్రాడి పేరు రాబర్ట్ కుక్కర్. నైజీరియా దేశస్థుడు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడిందో తెలియదు, కానీ 2 ఏళ్ల నుంచి సహజీవనం సాగిస్తూ వస్తున్నారు. అక్బర్బాగ్లో ఉండే ఆల్వా, కుక్కర్ పెద్దగా బయటకు కూడా రారన్నది చుట్టుపక్కల వారి మాట. అయితే అల్వా అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఇరుగు పొరుగును పిలిచాడు కుక్కర్. వారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేసరికి వెళ్లి చూశారు. మార్గరెట్ ఆల్వా బాత్రూంలో పడి ఉంది. అయితే దిండు కూడా ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు. రాబర్ట్ను అడిగితే తెల్లవార్లు ఇద్దరం కలిసి సినిమాలు చూశామని, తర్వాత అల్వా గదిలోకి వెళ్లి పడుకుందని, తాను మధ్యాహ్నం లేచి బాత్రూంకి వెళ్లగా అక్కడ చనిపోయి ఉందని చెప్తున్నాడు. మరోవైపు వీరిద్దరికీ విదేశాల నుంచి డబ్బు వస్తున్నట్లు ఎంక్వైరీలో తేలింది. అయితే మార్గరెట్ ఎలా చనిపోయింది, ఇందులో కుక్కర్ హ్యాండ్ ఉందా లేదంటే వేరే కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.